హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో నేను కూడా ఈ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా మనకు అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ అప్డేట్ గురించి నేను పూర్తిగా వివరాలు అయితే తెలియజేస్తాను. సో మొదటి విడతలో మనకు వీళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తారు. అలాగే మనకు ఎన్ని ఇళ్లను మంజూరు చేయనున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎవరికి చేస్తారు అనే దాని గురించి పూర్తిగా నేను మీ అందరికి తెలియజేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, అప్పటికే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే తప్పకుండా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో జస్ట్ ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు పేద దిగువ మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదల వల్ల ఇప్పటికి వరకు 28,000 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం గుర్తించింది. వీటిలో దాదాపు 11,500 ఇళ్ల వరకు పూర్తిగా దెబ్బతిని నేలమట్టం అయ్యాయని అంచనాకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయా జిల్లాల కలెక్టర్లు నివేదిక అందజేశారు. ఇళ్లు పూర్తిగా ధ్వంసమైన బాధితులందరికీ ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హౌసింగ్ ఆఫీసర్లు గ్రామాల వారీగా ఇళ్ళు కూలిన వాటి సమాచారం తెప్పించుకున్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ 3 విధాలుగా సర్వే అయితే చేయడం అయితే జరిగిందండి. సో వర్షం వరదలకు కూలిన ఇళ్లపై ఆఫీసర్లు 3 రకాలుగా సమాచారం హౌసింగ్ అధికారులు, రెవెన్యూ శాఖ నుంచి తీసుకున్నారు. పూర్తిగా కూలిపోయిన ఇళ్ళు ఒక కేటగిరీ కింద, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్ళు మరొక కేటగిరీ కింద, అందులోనూ వాగులు చెరువులు వెంట ఉన్న ఇళ్ల వివరాలను ఇంకో కేటగిరీ కింద సేకరించి సర్కారు నివేదించారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కింద ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షలు, ఇంటి జగ లేనోళ్ళకి స్థలంతో పాటు 5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న ఖమ్మము, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని వర్షాలు ఎక్కువగా కురవడంతో బాధితులు కూడా అక్కడి నుంచి ఎక్కువగా ఉన్నారు. దెబ్బతిన్న 28,000 ఇళ్లలో ఎక్కువ శాతం ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో మహబూబాబాద్ జిల్లా ఉందని ఆఫీసర్లు వెల్లడించారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇళ్ళు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేస్తామని ప్రకటించారు. బాధితులందరికీ స్కీమ్ తొలి దశలోనే ఇళ్ళు ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్. సో ఇందులో మీరు ఏ జిల్లాకి చెందినవారు జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే ఆఫీసర్లు ఇంకా ఈ ప్రాసెస్ని ఇంకా కొనసాగిస్తున్నారు అని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఎవరైతే పూర్తిగా ఇళ్ళు కోల్పోయారో వాళ్ళకి ఇళ్ళు అయితే కట్టించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు తొలి దశలోనే వాళ్ళకైతే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా సీఎం గారు ప్రకటించారండి. అలాగే మనకు ఇంకా 2 దశలు ఎవరైతే ఉన్నారో పాక్షికంగా, అలాగే వరదల దగ్గరగా ఎవరైతే చెరువుల దగ్గర ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కేటగిరీకి సంబంధించి కూడా వాళ్ళు కూడా తప్పకుండా స్థలం లేదా 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ అప్డేట్ నచ్చినట్టయితే జస్ట్ కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.